సార్ మాకు మీరందరూ గురువులు పెద్దలు, కానీ మా శ్రీనివాస్ రెడ్డి సార్ మాకు ఒక ఫ్రెండ్ లాగా ఉండేది సార్. ఇక మీరు మార్గదర్శనం ఎక్కువ పెట్టినాం, అసలు సార్ లాగా కాకుండా ఫ్రెండ్ లాగా అంతే. ఇక సార్ అంటే సార్ అని పిలిచే తప్ప ఫ్రెండ్ లాగా ఉండేది. ఆ సార్ కూడా ఒకసారి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. వాస్తవం రాజు చెప్పింది. ఎందుకంటే వేదికపై ఉన్నటువంటి మీకే కాదు, నాకు కూడా గురు సమానులే. కాస్త వారికి ఈనాడు ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసినటువంటి 99-2000 బ్యాచ్ ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి పెద్దలు కృష్ణారెడ్డి సార్ గారికి, మరొక పెద్దలు మోహన్ రావు సార్ గారికి, అదేవిధంగా పురుషోత్తం సార్ గారికి, అదేవిధంగా రాఘవ శర్మ సార్ గారికి, నరేందర్ సార్ గారికి, మీ స్కూల్లో అంటే మన స్కూల్లో అనునిత్యము ఎన్ని బ్యాచ్లు అయినా కూడా అందరినీ కూడా చైతన్యవంతులు చేసే ముగిలికి కూడా శుభాకాంక్షలు. ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి కొంత శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే ఇది ఒక్కరోజో 2 రోజుల్లో అనుకుంటే అయ్యేది కాదు. 6 నెలలో, సంవత్సరం నుంచో. అందుకు ముఖ్యంగా ఒక 2-3 ఎక్కువ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ విధంగా చొరవ తీసుకున్నటువంటి వారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక మీకు నాకు ఏర్పడిన బంధం ఏంటిదంటే, అప్పుడు వాస్తవానికి నా పీజీ కాగానే జమ్మికుంటలో మా గురువులైనటువంటి రవీందర్ సార్, ప్రభాకర్ సార్ గారి దగ్గరనే వండుకుంటూ ట్యూషన్ చెప్పేవాడిని. నాకు ఇష్టమైన సబ్జెక్టు మ్యాథమెటిక్స్. అది నలుగురికి పంచాలనేదే ఎప్పటికీ నా ప్రగాఢమైనటువంటి కోరిక. నేను కూడా మా గ్రామం వేనవంక మండలం గన్ముక్ల. చెప్తాను, ఇక్కడ రావడానికి కూడా కారణం అది ఉంది. నేను అక్కడ 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నవాడిని. సెల్ఫ్ గవర్నమెంట్ ఉంటుంది కదా మన స్కూళ్ళల్లో. మనకు 9th క్లాస్లో నేను చదువుతున్నాను. చదివినప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నాను. లేదు సార్లు అన్నారు కదా అంటే అప్పుడు కూడా గురువులు కూడా నాకు మంచి తండ్రి సమానులే, అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టూడెంట్ ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా పిల్లలు యొక్క రెస్పాన్స్ని బట్టి గవర్నమెంట్ టీచర్స్ చాలా హక్కున చేర్చుకుంటారు. ఆ విధంగా నేను 9th క్లాస్లో ఉన్నా కూడా నేను 10th క్లాస్ మ్యాథ్స్ సీను నువ్వు ఎట్లా చెప్తావు మ్యాథ్స్? లేదు 10th క్లాస్ విద్యార్థికి ఇచ్చినాము అంటే, లేదు సార్ నేను చెప్తాను, ఏం కాదు నేను చెప్పగలుగుతాను అన్నందుకు సార్లు అక్కడ ఉండి చూద్దాం, సీన్కి ఇచ్చి చూద్దాం చేయగలుగుతాడని నాకే ఇచ్చారు. 9th క్లాస్లో ఉన్నప్పుడే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పాను. అంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుంది. మ్యాట్రిక్స్ తీసుకోండి, ట్రిగనామెట్రీ తీసుకున్నా దాదాపుగా ఇంచుమించు 8th, 9th, 10th అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉంటుంది. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాను. అప్పుడు పెద్దలు వెంకటరామ నరసయ్య సార్ గారు అక్కడ హెచ్ఎం. ఎందుకంటే ఈ స్కూల్కు నేను రావడానికి కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. అప్పుడు ఇక్కడ కూడా వెంకటరామ నరసయ్య గారు మీకు హెచ్ఎంగా ఉన్నారు. అయితే నేను జమ్మికుంటలో చెప్పినప్పుడు మిత్రుడు దామోదరు శాంతినికేతన స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ 5th వరకే ఉండేది, 6th వరకే ఉండేది. 7th క్లాస్ ఆ స్కూల్ చేయాలంటే సబ్జెక్టు పరంగా ఇక్కడ మిగతా తెలుగు అంటే వేరే నేను చిన్న చూపు చేయట్లేదు. గ్రామాలలో తెలుగు, హిందీ తర్వాత చెప్తారు, కానీ మ్యాథ్స్, సైన్స్ చెప్పడం కష్టం కదా. ఇక్కడ ఎవరు ఉపాధ్యాయులు కష్టమవుతుంది అంటే ఇక్కడ పక్కకున్న జమ్మికుంటకి వెళ్ళి రావాలి అని మమ్మల్ని సంప్రదించినప్పుడు ఫ్రెండ్లీగా సరే మీరు చేసుకోండి,
మేము అది చెప్దాంలేని అని రిక్వెస్ట్ చేస్తే రావడం జరిగింది. మళ్ళీ నాకు కూడా కొంచెం మక్కువ, ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఉండేది గ్రామాలలోనే. వారి కోరిక మేరకు నేను మడిపెళ్ళకైనా అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఈ రోజులలో ప్రైవేట్ టీచర్ అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్తున్నారు, కానీ నేను అక్కడో ఉన్నవాడిని కూడా ఆయన కోరిక మేరకు అవును వస్తాను నేను చెప్తాను అని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినందుకు ఆయన 7th క్లాసు 6 పిల్లలను వాస్తవానికి ఈ స్కూల్ నుంచే ఫార్వర్డ్ చేసుకున్నాడు. అప్పుడు రికగ్నైజ్ లేదు ఆ స్కూల్. చూద్దాం మనం ట్రై చేద్దామని ఆయన ట్రై చేసుకున్నప్పుడు సార్ మోహన్ రావు సార్ గారు ఇక్కడే ఉన్నారు, శాంతికి వాళ్ళని ఇక్కడికి వెళ్ళే ఫార్వర్డింగ్ 7th క్లాస్ రికగ్నైజ్ లేదు కాబట్టి ఫార్వర్డ్ మన స్కూల్కి వెళ్ళే ఫార్వర్డ్ చేసుకున్నారు. ఆ సన్నివేశంలో మరి ఫార్వర్డ్ చేయాలంటే అప్పుడు హెచ్ఐ గారు ఇక్కడ మన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ మీకు లేరు, వెంకటరామ నరసయ్య గారు ఎవరు చెప్తున్నారు మ్యాథ్స్ అంటే ఇలా శ్రీనివాస్ రెడ్డి అనగానే మా శిష్యుడే ఒకసారి రాని అనగా వచ్చేవరకు ఏంది సారు నాకు 10th క్లాస్లో అప్పుడు కూడా హెచ్ఎం వెంకటరామ నరసయ్య సార్ అక్కడ గన్ముఖులలో చేశారు, ఇక్కడ కూడా సార్ ఉన్నారు. సారు కోరిక మేరకు సీను మా పిల్లలకు మరి మ్యాథ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే తప్పకుండా చెప్తాను సార్, నాకు అవకాశం ఇవ్వడమే నేను వరంగా భావిస్తున్నాను అని మీకు కాకపోతే ఈవినింగ్ టైంలో వచ్చి కూడా చెప్పడం జరిగింది. కానీ మిమ్మల్ని చూస్తే అక్కడ 7th క్లాస్ 5గురే ఉండేది, అయినా చెప్పాను ఇక్కడికి వస్తే జిబా అని క్లాస్ రూమ్ ఇక్కడనే ఉండేది నాకు. ఎస్, నేను అక్కడికి సైకిల్ మీదనే వచ్చేవాడిని కాబట్టి నా సైకిల్ గేట్ రాగానే అందరు కిటికీలకు వెళ్ళి డోర్లకు వెళ్ళి చూస్తేనే నాకెంతో ఉత్సాహం వచ్చేది. అంటే ఈవినింగ్ అంటే డల్గా ఉండాలి కదా, కాదు, మార్నింగ్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటానో అంత ఎనర్జెటిక్గా క్లాస్కి వచ్చేవాళ్ళు. అదంతా మీరిచ్చినటువంటి ప్రేరణ మాత్రమే. అంత ఉత్సాహంగా ఎందుకు రాజు ఇందాక అన్నాడు ఫ్రెండ్లీగా ఉన్నారని, వాస్తవం. కాబట్టి మీరు అయినా కూడా మీకున్నటువంటి నాకున్న అనుబంధం వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు రోజంతా ఉండేది, వాస్తవానికి స్కూల్ ఇట్లా చేయడానికి ఎంతో శ్రమించారు. కానీ నేను ఒక పీరియడ్ 2 పీరియడ్లే వచ్చిపోయేవాళ్ళు, అయినప్పటికీ కూడా నాకు రోజంతా గడిపేంత అనుభూతిని ఇచ్చేవాళ్ళు మీరు, మీ పలకరింపుగా. అందుకు చెప్పాను ఇందాక మట్టిలో మాణిక్యాలు అనేది ఎక్కడి నుంచో కాదు, ఎందుకు చెప్తాను అది కూడా నిదర్శనం ఏంటిదనేది. ఆ తర్వాత నేను కాలక్రమేణా అంటే నాకు అప్పటికే ఆలోచన ఉండేది ఏమని కాలేజ్ పెట్టాలనేటువంటి ఆలోచన కొద్దీ క్రమక్రమంగా జమ్మికుంటలో కాలేజ్ పెట్టుకున్నాం. విజ్డమ్ జూనియర్ కాలేజ్ అనేది మేము ఒక 6గురం కలిసి కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మట్టిలో మాణిక్యాన్ని నిరూపించాను. ఆ ఇయర్లో 7th క్లాస్ అనేటువంటిది మడిపేల నుంచే మండల్ ర్యాంక్ రావడం జరిగింది. వరికోలు కరుణాదేవ ఎవరో ఉంటారు అమ్మాయి, సరే ఆ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా ఇక్కడ కూడా మనకు మన ఊరు నుంచే వచ్చింది. అంటే నేను నమ్మినటువంటి సిద్ధాంతం నిజమైంది. అప్పుడు మండల్ 1st 2nd ర్యాంక్ మడిపేల వేశారు. 7th క్లాసు బోర్డ్ ఎగ్జామ్, ఇప్పుడు లేదు 7th, కానీ అప్పుడు ఉంది. మీకు కూడా మంచి మార్క్స్ తోటే వచ్చారు మ్యాథ్స్. ఓకే, మీ యొక్క అప్పుడు భయం అనేటువంటి చెప్పాను నేను, కేవలం టెక్నిక్స్ సూత్రాలు కొంచెం పట్టు ఉంటే చాలు, అంతేనా, మ్యాథ్స్ అవలీలంగా చేయవచ్చు అంతే. సోషల్ కన్నా వాస్తవానికి ఏంటంటే నాకు కష్టం సోషల్, మ్యాథ్స్ వచ్చే వాళ్ళకు సులభమైందంటే ఇంకా మ్యాథ్స్ ఈజీ ఉంటుంది. ఓకే, కాబట్టి క్రమేణా కాలేజ్ పెట్టాను. కాలేజ్ పెట్టిన తర్వాత అకుంఠమైన శ్రమతోటి కాలేజీలో కూడా ఎక్కువ గ్రామస్థాయి పిల్లల నుంచే రావడం జరిగింది మాకు కూడా. ఆ గ్రామస్థాయి విద్యార్థుల నుంచే కోకొల్లలుగా వందలు వేల మంది ఈరోజు చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి మంచి ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్గా, ఇతరితర రంగాలలో ఎంతోమంది విద్యార్థులు సెటిల్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకన్నాను మట్టిలో మాణిక్యాలను ఎందుకన్నానంటే ఇప్పుడు ఇక్కడ సార్లు అందరూ కూడా గ్రామాలలో చేసిన అనుభవం బాగుంది కాబట్టి అక్కడ వాళ్ళకు అందిస్తే ఎంతో కొంత ఏంటిది ఆ బూస్టింగ్ ఇస్తే చాలా మాణిక్య అంటే వాళ్ళు ఒక ఏంటిది మట్టిలో మాణిక్యాలుగా తయారవుతారు. అందుకనే చూడండి గ్రామాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా అక్కడికి వెళ్ళి మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులు వస్తారు. ఇప్పుడు చూడండి మీకే తెలుస్తుంది
మీరు మీరు మీ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఇవాళ చెప్పారు కదా మాకు 2 పిల్లలు సార్ అని. కానీ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నంత తృప్తి వాళ్ళ మోకాలలో ఉందా చెప్పండి? ఫీజులు ఎంత కడుతున్నారు? లక్షలలో వేలల్లో ఫీజులు కడుతున్నారు. ఆ బుక్స్ మోయలేకపోతున్నారు. ఒక్క ఆట పేరు చెప్పండి. మేము ఖోఖో ఆడుకున్నాము మా స్కూల్లో అంటే, ఖోఖో అంటే ఏంటిదమ్మా మీ అంటారు? ఖోఖో అంటే చెప్పండి ఉందా? మీరు ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు చాలా ఆట పాటలతో చదువుకున్నారు, అందుకనే ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకున్నారు. కానీ ఇప్పుడు లేదు, డబ్బులు పోస్తున్నారు. కార్పొరేట్ స్కూలల్లా నిర్బంధమైనటువంటి విద్య చదువుతున్నారు తప్ప ఇంత ప్రశాంత వాతావరణమైన విద్య లేదు. కాబట్టి ఒక్కటి, ఆ రోజులు గడిచిపోయినాయే. ఇవరిదాకా సార్ కూడా చెప్పారు, వాస్తవంగా చాలా శుభదినాలు. ఒక రకంగా చెప్పాలంటే గడిచిన రోజులు చాలా మంచి రోజులు. నేనైనా మీరైనా గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చినాము. సార్లు కూడా గవర్నమెంట్ స్కూల్ వాతావరణం అనుభవించినవి కూడా చాలా అద్భుతమైనటువంటి రోజులు. కానీ ఈరోజు లక్షలు వెచ్చించినా కూడా అలాంటి ఆనందం దొరకడం లేదు. కానీ అయినా పరిగెడుతున్నారంటే, కానీ పోటీ ప్రపంచంలో పరిగెడాల్సి వస్తుంది మరి. ఎందుకంటే మరి మార్కులు రావాలి, మార్కులు వస్తేనే సీట్ వస్తుంది, సీట్ వస్తేనే మరి మంచి కాలేజీలో చదవగలుగుతారన్నటువంటి ఆ పోటీ ప్రపంచం కొరకు పరిగెడాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి మీకు ఒక్కటే, ఇంతవరకు సార్లు చెప్పారు, నేను కూడా సమయం ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎందుకు వచ్చాను, ఎందుకొరకని చెప్పాను. ఓకే, సంతోషం. మీరు అయినా మీకు తక్కువ సమయాన్ని కేటాయించినా కూడా గుర్తుంచుకొని, నాకు మొన్న రవి ఫోన్ చేయగానే ఒక క్షణము గుర్తొచ్చింది. మడిపెళ్ళే పిల్లలు అవునా, గుర్తుంచుకొని కాస్త ఒక గంట సేపు పోయినందుకే నన్ను గుర్తుంచుకొని పిలిచారా అని అప్పుడు అలా వాళ్ళ ఫేసులు గుర్తొస్తున్నాయి అన్నట్టు. చాలా సంతోషం. గురువులు ఎందుకనే వెలకట్టలేనిది ఇదే. ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రానటువంటి ఆనందం. అందుకనే మీ పిల్లలకు కూడా, ఎవరికైనా కూడా ఇలాంటి స్ఫూర్తి అనేటువంటిది గురువు శిష్యుల మధ్య బాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఇద్దరు నా గురువులే. అంటే నేను అప్పటి నుంచి కూడా గురువులతోటే నేను సావాసం చేస్తున్నాను. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ పిల్లలను కూడా ఇవరిదాకా సార్లు చెప్పినట్టుగా ఒక చక్కనైన మార్గంలో మీరు కూడా చేదోడు వాదోడుగా, ఇలా ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేశాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నారు. అయ్యో నేను వ్యవసాయమే కదా అని అనుకోవద్దు. వ్యవసాయంలోనే ఉంది పెద్ద సాయం. తెల్లారితే రైతు బిడ్డ వండించినటువంటి గింజలు తింటేనే అంతేనా? కాబట్టి దేన్ని కూడా తక్కువ చేయకూడదు. ఎవరి వృత్తిని వాళ్ళు దైవంగా భావించి, ఇందాక సార్ చెప్పినట్టుగా నిజాయితీగా కష్టపడండి. మీ చదువులు అనివార్య కారణాల వల్ల మధ్యలో, ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా, సార్ నేను మా పిల్లలు చదువుతుంటే చాలా, ఎస్, మనం కోల్పోయిన దాన్ని వాళ్ళ మీద రుద్దకండి. వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తులో మీ భవిష్యత్తును చూసుకోండి. అంతే. మనం అయ్యో కోల్పోయిన, జరుగుతాయి, ఇన్సిడెంట్ జరిగి అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఉన్నంత మాత్రాన మీరు ఫెయిల్యూర్ అని కాదు, సక్సెసే. మీ పిల్లలను కూడా మంచి ప్రయోగాలు చేసినప్పుడు, మీ వంతు చదువు కూడా వాళ్ళు చదివినప్పుడు మీరు చదివినట్టే, మీరు సక్సెస్ అయినట్టే. కాబట్టి మీ అందరికీ ఒక్కటే కోరుకునేది ఏంటంటే, ఏ రంగంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా మంచి పద్ధతి కష్టపడండి, మంచి ఫ్రెండ్లీగా ఉండండి. ఈ ఒక్కసారనే కాకుండా ఏదో ఈరోజు అయిపోయింది, పురోహిత సమ్మేళనం కలుసుకున్నాము ఇక అంతే అని కాకుండా, ఎక్కడ కలుసుకున్నా పలకరించుకోండి, మీ యొక్క కష్ట సుఖాలు షేర్ చేసుకోండి. ఇంకా ఇందాక చూశాను, ఎక్కువ మంది ఈ యొక్క గ్రామంలోనే, కనగర్తి, అంకుశాపురం, మడిపేల గ్రామంలోనే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కోరుకునేది, ఇందాక సార్ చెప్పినట్టుగా రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు ఇప్పటి యువత, మీకు ఏ అవకాశం వచ్చినా కూడా, ఏ రాజకీయాలను వార్డ్ మెంబరో కానీ అనుకోని సర్పంచ్లే కానీ కావచ్చు, ఆరాధన లేదు కదా, ఏ కొద్దిగా అవకాశం ఉన్నా కూడా ఈ స్కూల్ మొక్క నచ్చినప్పుడు వస్తారు. ఎందుకంటే 15th ఆగస్ట్ అయినా 26 జనవరి అయినా కూడా స్కూల్ ప్రాంగణంలో రావాల్సిందే. ఇది మన స్కూలు, ఇది మన బడి.
అని ఇందాక సార్ అన్నట్టుగా పాఠశాలను ఎప్పటికీ కాపాడుకోవాలి అని మీరు కూడా మనసారా అనుకోవాలని, ఇంత మంచి సంస్కృతిని ఇదే విధంగా కొనసాగించాలని, మీ పిల్లలకు కూడా ఇవాళ మీరు చెప్తారు, మేము పోయినాము గెట్ టుగెదర్, మా సార్లు వచ్చారు, కలుసుకున్నాము, ఈ అనుభూతిని షేర్ చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా నేర్పాలని మరొక్కసారి పేరు పేరున మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా అమూల్యమైన సందేశం మాకు సంతోషాన్ని ఇచ్చింది. అట్లనే మాతో పాటుగా ఒక అటెండర్గా కాకుండా మాతో ఒక సభ్యునిగా అన్నదమ్ములాగా కలిసి మెలిసిన మాట్లాడాల్సిన గౌరవనీయులైనటువంటి మన హెడ్ మాస్టర్ కృష్ణారాయణ సార్ గారు మరియు రాఘవ శర్మ సార్ గారు, పురుషోత్తం సార్ గారు, అందరికీ నా నమస్కారాలు. సేన్ సార్ గారికి అందరూ కలిసి పిల్లలను మంచి బాటలోకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది సార్, అప్పుడు అక్షర ఉజ్వల కార్యక్రమం నడుస్తుంది. ఆ టైంలో దండోర సినిమా వచ్చింది సార్, ఆర్ నారాయణమూర్తి గారిది. నేను ఒక పాట పాడిన తర్వాత అదే టైంలో తోర్న నిర్మల మా క్లాస్మేట్, ఆమె కూడా ఒక పాట పాడింది. సో మా ఇద్దరికే ఫస్ట్ ప్రైజ్ ఒకరికి, సెకండ్ ప్రైజ్ ఒకరికి వచ్చింది. మేము పాట పాడడానికి కూడా వీడే కారణం సార్. లేదనుకుంటా అదృష్టం. ఏంటంటే సార్ అదృష్టము, నాకు 2 SSC బ్యాచ్లతోటి కోఆర్డినేట్ అయినటువంటి అదృష్టం నా ఒక్కరికే సార్. ఇక్కడ మడపల్లిది, తర్వాత సొసైటీలో అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి SSC బ్యాచ్. ఎట్ ఏ టైము 99 టోటల్గా 80 మెంబర్స్ తోటి నాకు కొలాబరేట్ అయినటువంటి అవకాశం, నా అదృష్టం నా ఒక్కరికే ఉంది సార్. సో అక్కడ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ఆర్ లింగయ్య గారు ఇది పాడినటువంటి పాట సార్, జస్ట్ సొసైటీ కోసం మాత్రమే ఉన్నది. అప్పుడు దండోర పాట పాడిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎక్కడ కూడా పాట పాడలేదు సార్. మళ్ళీ మీ ముందే మళ్ళీ పాడుతున్నాను. ఈ అవకాశం అదృష్టం నాకే ఉందని అనుకుంటున్నాను. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమశూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమశూన్యం, స్వార్థమే సమాజాన్ని స్వారి చేసరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. నిరుద్యోగం నిరాశ నేడు, నిరుద్యోగం నిరాశ నేడు, నిజం మరచి సమాజాన్ని చంపబట్టెరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. కష్టజీవుల రక్తం కలవారికి భుక్తం, కష్టజీవుల రక్తం కలవారికి భుక్తం, కష్టమే కారుమపుల కమ్ముకొచ్చెరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. కులమత భేదం ప్రాంతీయతత్వం, కులమత భేదం ప్రాంతీయతత్వం, కులాలే సమాజాన్ని కృంగదీసెరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. ప్రజాస్వామ్యము పేర పదవుల వేట, ప్రజాస్వామ్యము పేర పదవుల వేట, ప్రజల మరిచి ప్రజాధనం పంపకాలురా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు పూజ్యులు కృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే మన పూర్వ గురువులు పూజ్యులు గౌరవనీయులు పెద్దలు ఆదర్శప్రాయులు మోహన్ రావు సార్ గారికి, అలాగే గౌరవనీయులు పూజ్యులు పితృ సమానులు పురుషోత్తం సార్ గారికి, అలాగే మనకు యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఆదర్శప్రాయులు అందరికీ నరేందర్ సార్ గారికి, అలాగే మన మాతృభాష తెలుగును ఎంతో చక్కగా బోధించి అందరికంటే ఎక్కువగా మనకు ఇంట్రెస్ట్ని కల్పించి మనకు వెన్నుతన్నుగా ఉన్నటువంటి మన రాఘవ శర్మ సార్ గారు, అలాగే మ్యాథ్స్ హిందీ కూడా సార్ చెప్పినట్టుగా, అలాగే మరో యంగ్ అండ్ డైనమిక్ మనకు మ్యాథమెటిక్స్ బోధించినందుకు ఆ కష్ట సమయంలో మనకు మ్యాథ్స్ను ఎంతో కష్టం అనుకుని తల పట్టుకున్న రోజుల్లో ఇంత ఈజీయా అని చెప్పేసి అంత దూరం నుంచి మన కోసం వచ్చి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మనకు మ్యాథమెటిక్స్ను అందించినందుకు సార్కు శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నాతోటి చదువుకున్నటువంటి బాల్యమిత్రులందరికీ, బాలురు మరియు బాలికలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు వచ్చినందుకు, ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు. నా పేరు గోపరాజు రమేష్, సన్ ఆఫ్ శంకర్. పేరు శ్రీనిధి. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు లోచన్ సాయి, చిన్న బాబు హానిష్. పెద్ద బాబు 9th క్లాస్ ఇప్పుడు చదువుతున్నారు సార్. చిన్న బాబు 7th క్లాస్ పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుతున్నారు సార్. ఉప్పల్ సెంట్రల్ స్కూల్లో చదువుతున్నాను, సిబిఎస్ఈ. తర్వాత నాకు ఎస్ఎస్సి వరకు 7th క్లాస్ వరకే ఇక్కడ ఉండేది, సార్లు అందరు చెప్పినట్టుగా, మిత్రులు చెప్పినట్టుగా. ఆ తర్వాత అప్పుడు వెంకటరమణ నర్సయ్య సార్ చొరవతో, సర్పంచ్ గారి చొరవతో 8th, 9th, 10th మనతోటే ఫస్ట్ బ్యాచ్ అని ఒక గుర్తింపు. ఆ గుర్తింపుకు తగ్గట్టుగానే మనం అప్పుడు ఉన్నటువంటి గురువులను వాళ్ళు చెప్పిన విధంగా క్రమశిక్షణ మరియు విద్యను వాళ్ళు ఏ విధంగానైతే చెప్పేదో అట్లా మన ఒక తల్లిదండ్రుల లెక్క, మన స్నేహితుల లెక్క భావించి వాళ్ళు చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా పాటిస్తేనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని నేను అనుకుంటున్నా సార్. నా యొక్క అదేవిధంగా 10th క్లాసు అయిపోయిన తర్వాత ఇంటర్, డిగ్రీ అనేదిగా అందరూ ఎవరి స్తోమత, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి అట్లా కావడం జరిగింది సార్. ఎవరు ఏ స్థానంలో ఉన్నా కూడా మీరు అందించినటువంటి విద్య, క్రమశిక్షణ మిమ్మల్ని స్ఫూర్తిగా రోల్ మోడల్గా తీసుకొని అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీరు మా హృదయాల్లో పదిలంగా ఉంటారు సార్. మీ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీరు అన్నట్టుగా సారు శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినట్టుగా సెల్ఫ్ గవర్నమెంటే అనగానే గుర్తొచ్చింది సార్. అప్పుడు మోహన్ రావు సార్ గారు ఇంగ్లీష్ చెప్పేది, సారు వస్తానంటే సేమ్ కిషన్ రెడ్డి సార్ లెక్క భక్తి ఉండేది, భయం ఉండేది. భక్తి కంటే ఎక్కువ భయం ఉండేది అందరికీ. ఎందుకంటే సార్ 5th క్లాస్ ఇంగ్లీష్లో తొందరగా ముగిస్తా. 5th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ పోయం డింగ్ డాంగ్ బెల్ ఫుసిస్ ఇన్ ద వెల్ ఊ ఫుటర్ ఇన్ లిటిల్ జామిటింగ్ ఊ ఫుల్లర్ అవుట్ లిటిల్ టామీ స్టౌట్. ఇది సారు ఎట్లా అంటే మనం పొద్దున అంటే ఏదైనా మనం ఏ పనికి వెళ్ళినా, మనం నడుచుకుంటూ వెళ్ళినా, కొంతమందికి అలవాటు ఉంటుంది స్నానం చేసుకుంటూ బ్రష్ చేసుకుంటూ ఎక్కడికి ఏ పనుల్లో ఉన్నప్పటికీ కూడా అట్లా మనం ఏదైతే మనకి ఇష్టమైంది, ఏదైనా సినిమా పాటనో జానపద గేయమో ఏదో ఒకటి మనకి ఇష్టమైంది అయితే ఎప్పుడు తలుచుకుంటామో అట్లా సార్ మనల్ని తీర్చిదిద్దారు. ఇది నాకైతే గుర్తుంది, మీకు కూడా గుర్తుండి ఉంటుంది. అట్లా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండ్ పాదాభివందనాలు సార్. అలాగే మన సోషల్ విషయానికి వస్తే సాంఘిక శాస్త్రం అంటే 4 భాగాలు ఉంటాయి. భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం,
ఇంకొకటి అర్థశాస్త్రం. ఈ నాలుగు అంటే నాలుగు డిఫరెంట్గా ఉంటాయి. సాంఘిక శాస్త్రం అనేది సముద్రం. అంటే ఎంత చెప్పినా కూడా చెప్పిన అంతవరకే ఉంటుంది, అర్థం కాదు. సేమ్ మ్యాథ్స్ లెక్కనే. మ్యాథ్స్ ఎంత అది ఉంటుందో సోషల్ అంతకంటే ఎక్కువ ఉంటుంది. సార్ మ్యాథ్స్ను అంటున్నాను ఏం వేరేలాగా భావించకండి, ఎందుకంటే సోషల్ అనేది అర్థం కాదు సార్, సోషల్ అర్థం కాదు. అదేవిధంగా సార్ కూడా మాకు పూస గుచ్చినట్టుగా ఒక దండను ఎట్లయితే మనం దారంతో ఒక్కొక్కటి ఎట్లయితే వేస్తామో అట్లా పౌరశాస్త్రం అంటే ఏంటిదంటే, ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఉన్నది, రాజ్యసభ లోక్సభ రెండు సభలు ఉంటాయి అంటే అది బట్టి పట్టాలి. అట్లా కాకుండా రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, పెద్దల సభ చిన్నల సభ అని చెప్పేసి అంతా ఇక్కడ ఇంతమంది సభ్యులు ఇక్కడ ఇంతమంది సభ్యులు ఉంటారు అని అట్లా పూస గుచ్చినట్టు ఎకనామిక్స్ కూడా అట్లనే, భూగోళ శాస్త్రం అయినా కూడా మ్యాప్స్ వేసి సారు మ్యాప్స్ ప్రతి దానికి మ్యాప్స్ వాడేది సారు, ఇప్పటికి కూడా గుర్తు. అట్లా మ్యాప్స్ వేసింది కాబట్టి ఎగ్జామ్లు వచ్చినా కూడా మనం పాయింట్ అవుట్ మనకి ఈజీగా గుర్తుండిపోయేది. 5 మార్కులు వచ్చేది, 5కు 5 మార్కులు. లాస్ట్ సోషల్లో 5 మార్కులు మ్యాప్ ఉండేది, 5కు 5 లేకపోతే 4 ఖచ్చితంగా వచ్చేది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. సోషల్ అంటే సార్ అన్నట్టుగా సోషల్ సమాజంలో ఎట్లా ఉండాలనేది ఒక విధంగా సోషల్ మనకు ఆ విధంగా మనకు క్రమశిక్షణ కానీ సమాజంలో ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలనేది కూడా నేర్పిస్తుంది. మీకు ఇంతటి విజ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరి పాదాభివందనాలు సార్. అలాగే రాఘవ శర్మ సార్ కంటే ముందు మన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సుగుణ మేడం ఉండేది, 3వ తరగతిలో 4వ తరగతిలో వచ్చింది మేడం. కానీ ఇప్పుడు మేడం గారు లేరని తెలిసింది. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడం గారు లేరు అని తెలిసింది సార్. అంటే నిజమో అబద్ధమో కానీ అందుబాటులో లేరు సార్. అట్లా వెంకటరామ నరసయ్య సార్ కూడా మాకు 7th క్లాస్ ఉన్నప్పుడు హెచ్ఎం సార్, ఆ సార్ కృషి వల్లనే 8th 9th 10th సారు వాళ్ళు మీ అందరి కృషి వల్ల ఆ సార్ కూడా కొంచెం అంటే సార్కి ఆరోగ్యం సహకరించలేక ఫోన్లు కూడా చేసినాం సార్. హైదరాబాద్లో ఉన్నారు సార్, రాలేకపోయారు. సార్కి చెప్పాము, మ్యాక్సిమం అందరికీ చెప్పాము. కొన్ని కారణాల వల్ల ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయారు సార్. మీరు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఇంత సమయాన్ని కేటాయించినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నరేందర్ సార్, రాఘవ శర్మ సారు, సుగుణ మేడం తర్వాత మళ్ళీ మనకు రాఘవ శర్మ సార్. సుగుణ మేడం ఒకటి గుర్తు, చూచివ్రాత ఖచ్చితంగా రాయాలని చెప్పేది, చూచివ్రాత రాసేది. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావడానికి సుగుణ మేడం, నేను ఇప్పుడు ఇంత చక్కగా ఇప్పటికి కూడా హ్యాండ్ రైటింగ్ రాయడానికి కారణం, నేను ఇట్లా కావడానికి అంటే తెలుగులో అంత స్పష్టంగా మాట్లాడినా అంత స్పష్టంగా రాయగలడానికి కారణం సుగుణ మేడం సారీ, ఆ తర్వాత రాఘవ శర్మ సారు. వీళ్ళ స్ఫూర్తితోటే నేను 10th వరకు తెలుగులో నాకే హైయెస్ట్ మార్క్స్ వచ్చేది. మిగతా అన్నిట్లలో మ్యాథ్స్లో కొంచెం నేను వీక్ ఉండేది. అంటే టాప్లో మల్లేష్, తర్వాత రాజు వీళ్ళే ఉండేది. ఓవరాల్గా వాళ్ళతో మేము అన్నట్టుగా ముగ్గురం పోటీ పడేది. రాజు అంతకుముందు మల్లేష్ తోటి పోటీ పడేది. మల్లేష్ నేను, రాజు కర్ణాటక నుంచి వచ్చిన తర్వాత 8th 9th వచ్చిన తర్వాత ఆయనతో పోటీ పడేది. వాళ్ళు మ్యాథ్స్లో పర్ఫెక్ట్, అన్నింటిలో మార్కులు వస్తే ఓవరాల్గా టోటల్లో నాకే అంటే 1-2 మినహా నేను ఎక్కువ తెచ్చుకోవాలని అట్లా మేము పోటీగా చదివే సార్. అయినా కూడా వాళ్ళు మాకు ఇద్దరు స్పోర్టు మంచిగా కలిసిమెలిసి ఉండేది. అలాగే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉండేది. మీరు అందరికీ సహకరించి అంత స్ఫూర్తిగా ఉన్నందుకు, ఇప్పటికి కూడా ఇంత సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మీకు మీ పార్ట్నర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత సమయం పంపించినందుకు పెద్ద మనసుతో అర్థం చేసుకొని. అదేవిధంగా అయిపోయింది. నరేందర్ సార్ గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. సారు ఫిజికల్ సైన్స్ అంటే ఏం అర్థం కాకపోయింది. మీరు ఎవరు అంటే సబ్జెక్ట్ వైజ్గా చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నా, నాకు కొంచెం చెప్పాలని అనిపించింది. సారు ఫిజికల్ సైన్స్ అంటే బయాలజీ మన హెడ్ మాస్టర్ గారు చెప్పేది, సార్ గురించి తర్వాత చెప్తారు లాస్ట్లో. ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ అంటే అర్థం కాకపోయేది. ఇంగ్లీష్ అంటే మనకు వెంకటరామ నరసయ్య సారు, ఆ తర్వాత మళ్ళా నరేందర్ సార్. ఇంగ్లీష్ కూడా హ్యాండ్ రైటింగ్ చూచిరాత రాయమని చెప్పేది. తర్వాత సారు ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అంటే వెంకటరామ నరసయ్య సారు హ్యాండ్ రైటింగ్ బోర్డు మీద, ఆ తర్వాత మళ్ళీ నరేందర్ సారు.
సారు ఎంత ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటే ఇట్లా ఉంటుందా ఇంగ్లీష్ అంటే ఇట్లా మాట్లాడాలన్నా అనేది మేము మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్నాం సార్. మోహన్ రావు గారు సార్ తర్వాత వెంకటరమణ సార్ తర్వాత మిమ్మల్ని సార్. ఇప్పటికి కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఇంకా ఎంత తెలుసుకున్నా తక్కువే సార్. మీరు మాకు అందరికీ స్పోర్టివ్ సార్. అట్లానే ఫిజికల్ సైన్స్ అయితే ఇక చాలా భయపడేది. మ్యాథ్స్ ఎట్లా భయపడతాం, ఫిజికల్ సైన్స్ అట్లా భయపడేది. కానీ సారు కొట్టే తెచ్చే అనే విధంగా శుద్ధి లేకుండా సూటిగా సార్ మాత్రం ఫిజికల్ సైన్స్ చెప్పేది. అందరు గురువులందరూ మాకు విద్య నేర్పినటువంటి పెద్దలు, స్టేజ్ పైన ఉన్నటువంటి గురువులు, రాని వాళ్ళు కూడా మాకు క్రమశిక్షణను ఫస్ట్ మీరు అలవర్చారు సార్. చదువు రాకుండా బాధపడలేదు సార్, బాధపడద్దు. కానీ క్రమశిక్షణ లేకపోతే మాత్రం చదువు ఎంత చెప్పినా రాదు. కాబట్టి మాకు అట్లాంటి క్రమశిక్షణను మీరు అలవర్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన విధంగా అన్నీ కొన్ని పాటించకపోయినా ఏదైనా తెలుసో తెలియక తప్పులు చేసినా పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించగలరని, మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న విషయం సార్, మీరు సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే ఆ డే గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిమిషంలో నేను అనుకోకుండా పీపుల్ టీచర్స్ డే అంటాం కదా. సెల్ఫ్ గవర్నమెంట్ డే పాటించినప్పుడు టీచర్స్గా కూడా ఆ రోల్ ప్లే చేసేది సార్ మిత్రులందరితో పాటుగా. అప్పుడు ఇష్టమైన సబ్జెక్ట్ కొంచెం తెలుగు సార్, తెలుగు సోషల్ స్టడీసు. అయినా కూడా మేము చేసేది అనుకోకుండా 10th ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ బీఎడ్ రాస్తే అప్పుడున్న కాంపిటీషన్లో బీఎడ్ రాలేదు సార్, పీజీ కూడా రాలేదు. ఎట్లా ఇయర్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ మైండ్ అంతా డైవర్ట్ అవుతుంది అంటే అనుకోకుండా నాకు అప్పుడున్న మన జెడ్పీహెచ్ఎం శివరాజే సార్, మన సార్ తర్వాత సార్ హెచ్ఎం, ఆ సారు ప్రోద్బలంతో మిత్రుడు మా జూనియర్ వెంకట రమేష్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ తోటి నాకు ఈ స్కూల్లో విద్యా వాలంటీర్గా పనిచేయడానికి అవకాశం వచ్చింది సార్. నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. అప్పుడు ఒక చదువుకున్న స్కూల్లో ఒకరోజు మనం పీపుల్ టీచర్స్ డే చేసినందుకే ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. అట్లాంటిది ఈ స్కూల్లో విద్యార్థులకు బోధించడం అంటే అది మనకున్న చాలా గొప్ప అదృష్టం, అందరికి రాదు. అంతటి గొప్ప అదృష్టం నాకు వచ్చింది సార్. అప్పుడు 3 years పనిచేశాను సార్. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో కూడా చంద్రమేలి సారు, అక్కడ కూడా 2 years పనిచేశాను సార్. అట్లా ఉపాధ్యాయునిగా, విద్యార్థిగా మీ ముందు, తర్వాత ఉపాధ్యాయునిగా, ఆ తర్వాత సామాజిక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ అయినా, యూత్ క్లబ్ నడిపించి, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ మూమెంట్లో అనుకోకుండా జేఏసీ కన్వీనర్గా, ఆ తర్వాత మళ్ళా అనుకోకుండా ప్రజాప్రతినిధిగా మా వార్డ్ మెంబర్గా కాంటెస్ట్ చేయించిన సార్. అప్పుడు కూడా అందరి సహాయ సహకారాలతోటి, ప్రజల సహకారాలతోటి మేము భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ప్రజలకు కూడా సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత అనుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎగ్జామ్ అండ్ ఇవి అన్నీ పెట్టిన తర్వాత చాలా ఎంఏ బిఎడ్ కూడా పూర్తి చేశాను సార్. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ లిటరేచర్ సార్. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అనుకున్నా కాబట్టి అందులోనే బీఈడి సోషల్ స్టడీస్ వచ్చింది సార్. కన్వీనర్ కోటాలో 2-3 సంవత్సరాలు కష్టపడుతూ వచ్చింది సార్. అప్పుడున్న పరిస్థితుల్లో 1,50,000 బీఈడి సీటు కొనాలంటే 10,000 పెట్టే స్తోమత లేదు. 1,50,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాం, కానీ చదువుకోవాలి. కాబట్టి అదే టైంలో పీజీ వస్తే పీజీ వచ్చింది, తెలుగులో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. కాకతీయ యూనివర్సిటీ ఎంఏ సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాలేజీలో ఎంఏ లిటరేచర్ పూర్తి చేశాను ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో బీఈడి రాశాను. మనకు బీఈడి ఎందుకు రాదని చెప్పేసి బీఈడి వచ్చింది సార్. జనగాం ఏకశిల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడి పూర్తి చేశాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ ఎంఏ లిటరేచర్ పూర్తి చేశాను సార్. క్వాలిఫికేషన్ ఎంఏ బీఎడ్ సార్. డిఎస్సి కూడా రాశాను సార్, 2 times మిస్ అయింది సార్. కానీ ఒక వెల్తీ సార్, టీచర్ ఇంత కష్టపడి చదువుకున్న ఉపాధ్యాయుని, ప్రభుత్వ ఉపాధ్యాయుని కాలేకపోయినా ఇంత చదివి ఎందుకు అనేది ఇప్పటికి కూడా ఒక ఎక్కడో ఉంటుంది సార్ వెల్తీ. ఏ వ్యవసాయం చేసినా, ఆర్మీలో పనిచేసినా, వైద్య రంగంలో పనిచేసినా, డాక్టర్గా చేసినా, ఇంజనీరింగ్ చేసినా, ఎక్కడ చేసినా కూడా వీళ్ళందరినీ తయారు చేసేది ఈ 4 గోడల మధ్యలో ఉపాధ్యాయుడే. కాబట్టి అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే క్రమశిక్షణతో కూడినటువంటి విద్య ఉంటుంది. కాబట్టి అది కాలేకపోయినా, ప్రభుత్వ ఉపాధ్యాయుని కాలేకపోయినా, కానీ ప్రైవేట్ ఉపాధ్యాయుని మాత్రం అయినా సార్ నాకు ఆ కళ నెరవేరింది. ఆ తర్వాత సార్ నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
అనుకోకుండా అవకాశం వచ్చి నాకు ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూలో అప్పుడున్నటువంటి అంటే ఈ సందర్భంగా చెప్పాలి సార్, మాకు అన్నం పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా చెప్పాలి, మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్ళని ఖచ్చితంగా చెప్పాలి, మర్చిపోవద్దు. అప్పుడున్నటువంటి మన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సారు ఆయన చొరవతోటి, అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ గారితో, స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ మన కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ సారు మన దగ్గరనే కాంటెస్ట్ చేశారు. వాళ్ళందరూ పెద్దలందరూ సహాయ సహకారాలతోటి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది సార్, ఉద్యోగరీత్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు సార్ నేర్చుకుంటూనే ఉన్నాం. మనం ఎంత నేర్చుకున్నా తక్కువే, సముద్రంలో ఇసుకరైనంత ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి మీరు చెప్పినటువంటి ఆ సూక్తులు, మీరు చెప్పినటువంటి క్రమశిక్షణను అలవర్చుకొని ఇప్పటికి కూడా సార్ ఎంతో కొంత నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జీవనం కొనసాగిస్తూ ఆ బాధ్యతలు నెరవేరుస్తూ భార్య పిల్లల్ని చూసుకుంటూ మంచిగా చదివించుకుంటూ నేను కానటువంటిది నా పిల్లల్ని చేపియాలనేటువంటి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో ఖచ్చితంగా మీరు నేర్పినటువంటి అది మైండ్లో పెట్టుకొని మేమందరం పాటిస్తూ మేము కానీ మా పిల్లల ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి సార్ గారికి, మిత్రులకు చివరిగా 1-2 నిమిషాలు సార్ గురించి అయిపోతుంది, 2 నిమిషాల తర్వాత లంచ్ చేసుకుంటాం. చివరిగా వస్తే మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి సార్ గారు సౌమ్యులు, మితభాషి. ఎంత సౌమ్యులు అంటే మొత్తం పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉండదు. ఇక ఆలోచనలో ఎక్కడ కూడా నెగిటివ్ ఉండదు. ఎవరైనా పోయి ఏదైనా దబాయించినా ఫస్ట్ కూర్చున్నాక మాట్లాడదాం, కూర్చొని. ఎవరైనా విలేజర్స్ వచ్చినా, పెద్దలు వచ్చినా, పేరెంట్స్ వచ్చినా ఫస్ట్ కూర్చొని ఏంటిది అసలు ఏంటిది విషయం ఏంటిది అని చెప్పి సారు అప్పుడు గమనించేది మనం. అట్లా చాలా సౌమ్యులు. మన మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా, చదవకపోయినా, స్కూల్కి సరిగ్గా రాకపోయినా, యూనిఫామ్ వేసుకురాకపోయినా, ఇర్రెగ్యులర్గా ఉన్నా, ఏదైనా అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినా ఫస్ట్ కనుక్కునేది. మన మిత్రుడు రాజు చెప్పినట్టు కనుక్కొని దాని సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా చేసేది. ఇంకోసారి ఇలా చేయకరా, అట్లా కాదు, ఇట్లా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, కష్టపడతారు మీ తల్లిదండ్రులు, వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఇక్కడ దాకా వచ్చారు, మీరు కూడా కష్టపడాలి, తర్వాత మంచిగా ఉండాలని చెప్పేసి సారు 100% పాజిటివే సార్ దగ్గర. అది నేను సార్ లోపల గమనించిన. సారు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు, ఎప్పటికి కూడా అట్లే ఉండాలి. మిమ్మల్ని స్పోర్టివ్గా తీసుకున్నాను సార్. మీరు, తర్వాత మోహన్రావు సార్ గారు, పురుషోత్తం సార్ గారు, నరేందర్ సార్ గారు, రాఘవశర్మ సార్ గారు, అట్లే రాజేందర్ సార్ గారు, రాజేష్ సార్ గారు, హిందీ చెప్పేసి సారయ్య సార్ గారు, సుగుణ మేడం, వీరారెడ్డి సారు, వేణుగోపాల్ సారు, ఇంకా చాలామంది ఉన్నారు సార్. కానీ సమయం లేకపోవడం వల్ల, ఫోన్ కాంటాక్ట్ దొరకకపోవడం వల్ల, దొరికినా కూడా సారు వాళ్ళ అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయిండు. అందరికీ మీరు వచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ని మేము 3-4 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం సార్. మా కోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు మీకు తల వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్. అందరి తరఫున మీ యొక్క ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలి సార్. మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చిన క్రమశిక్షణ, మీరు నేర్పిన విద్యాబుద్ధులు మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం సార్. మేము ఉన్నా లేకపోయినా మీరిచ్చిన క్రమశిక్షణ ఇవన్నీ ఎప్పటికీ మా యొక్క లక్ష్యాలలో, మా యొక్క మేము చేసేటువంటి రంగంలో, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎవరు మీకు ఎగ్జాంపుల్ మంచిగా ఉంటే మంచిగున్నా, చెడ్డగున్నా ఎప్పుడు ఏమంటారు, మీకు ఎవరా చదువు చెప్పింది అంటారు. ఈ సందర్భంగా చెప్పాలి, మంచిగున్నా చెడ్డగున్నా నీకు ఎవర్రా చదువు చెప్పింది అంటారు. మంచిగున్నా అంటారు, చెడ్డగున్నా అంటారు. అంటే ఉపాధ్యాయులు అనేటోళ్ళు కరెక్టు మన ఉపాధ్యాయులు ఇప్పటికి కూడా ఉన్నారు, ఉండే కాడ ఉన్నారు 99%. ఉపాధ్యాయులు కరెక్ట్గా క్రమశిక్షణగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ ప్లేస్లో, ఈ స్థానంలో ఇక్కడ ఉండి ఇట్లా మాట్లాడుతున్నాం. కాబట్టి మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోము సార్, మమ్మల్ని కూడా మీరు మర్చిపోవద్దు సార్. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గర్ల్స్ సార్, వాళ్ళు రారనుకున్నాం సార్, అంటే వస్తారు సార్ పిలిస్తే, కానీ వాళ్ళ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటారు. మేమంటే బాయ్స్ ఎప్పుడు ఫోన్లను ఏ రోడ్డు మీదనో ఎక్కడో కూడా కలుసుకుంటాం సార్.
పాపం వాళ్ళు కలవలేరు కదా సార్. కాబట్టి వాళ్ళు అయినా కూడా మ్యాక్సిమం శారద, కవిత, సుజాత, స్వప్న, నిర్మల, రజిత, శ్రీలత, దేవేంద్ర ఇంకా చాలామంది ఉన్నారు సార్. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇంకొక విషయం సార్, మీరు అందరు రండి. తోర్న దేవేంద్ర అండ్ తోర్న దేవేంద్ర రెండు చైర్ తీసుకో. తోర్న దేవేంద్ర అండ్ శ్రీమతి తోర్న దేవేంద్ర అండ్ జంగారావు సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. దేవేంద్ర, శ్రీమతి దేవేంద్ర డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు,
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా. నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా. దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే, మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా. గగనాలన్నీ పూల గొడుగులు, భువనాలన్నీ పాల మడుగులు, కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు. ఎవరూ లేని లేని దేవులు నీకు నాకేనా. రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే. ఏమాయో మరి ఏమో నరనరమో నైలున దాయే. తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా. వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే, మంచోణ్ణవుతున్నా మరి కొంచెం. నాకు కూడా ఐడియా లేదు, ఎవరు బిజీ వాళ్ళు, ఎవరు ఉన్న వాళ్ళు. అయినా కూడా మన రవి, అపాల్ రవి ఆలోచన వచ్చి ముందుండి అందరికి ఆలోచన వచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయలేదు.
ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రవికే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఆ తర్వాత నేను కానీ రాజు అని మేము అందరం ఉన్నాం, 40 మంది ఉన్నాం, కానీ ఫస్ట్ మాత్రం రవికే ఆ క్రెడిట్. కాబట్టి రవిని మనం ఫ్రెండ్లీగా సన్మానించుకుందాం. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది.